వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నేను మీ స్వాతి. ఈ రోజు మీ ముందుకు తీసుకువచ్చిన అంశము ప్రేమ పేరుతో మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్నటువంటి మంత్రి అని చెప్పేసి ఒక పెద్ద హెడ్లైన్స్ తో ఒక ప్రముఖ ఛానల్లో ఈ వార్త వేయడం జరిగింది. తెలంగాణ కేబినెట్ లో ఓ సీనియర్ మంత్రికి మహిళా ఐఏఎస్ కు మధ్య ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరిది స్నేహమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఒక కంటెంట్ ని మనం వేసేటప్పుడు ముందుగా ఆ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం పక్కా తీసుకోవాల్సి జరుగుతుంది. సో ఎన్టీవీలో ప్రసారితమైనటువంటి ఈ వార్తలో మీ దగ్గర వీడియోస్ ఉన్నాయా, అలాగే దీనికి సంబంధించిన చార్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈ వార్త పెట్టి దాదాపు 2 days అవుతుంది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ వీడియోస్ ని రిలీజ్ చేయకపోవడం పట్ల మర్మం ఏంటి అనే విషయాలను మా ఛానల్ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో కూడా మంత్రి కోమటిరెడ్డిని ఈ రకంగా బ్లేమ్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. సో ఒక మంచి మహానేతను ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయన యొక్క విలువలను తగ్గిద్దామనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎట్లాంటి వ్యక్తి ఏంటి, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఆయన పేరు వింటేనే నల్గొండలో ఒక ప్రపంచం అనేది మొదలవుతుంది. ఆయనకు ఉన్నటువంటి కార్యకర్తల బలం కానివ్వండి, ఆ ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇన్నిసార్లు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా నల్గొండ అంటేనే కోమటిరెడ్డి అడ్డాగా మారిపోయింది. సో ఇప్పటికీ కూడా ఆయనను చూస్తే ఆయన ఒకవేళ వస్తుండు అన్న సమాచారం వస్తేనే వేలాదిగా జనాలు ఆయన ఆఫీస్ దగ్గర ఉండడం జరుగుతుంది. అట్లాంటిది అంత మంచి మహానేతను తీసుకువచ్చి ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఈ రకంగా ఏదో ఫేక్ వార్తలు సృష్టించి ఆయన యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామనే ప్రయత్నం అయితే కొంతమంది అయితే చేస్తున్నారు. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బడా లీడర్లే ఈ వార్తను ఈ రకంగా ఫేక్ ప్రచారాలతో చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. సో మొన్న ఏదైతే ముఖ్యమంత్రి పోస్టు నాకే కావాలి అని చెప్పేసి కోమటిరెడ్డి అన్నప్పటికీ కూడా ఆయన ఇన్నిసార్లు సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా, సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన తగ్గి ఒక మంత్రి పదవిని ఆయన తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పైన ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కానివ్వండి, కొందరు చిల్లర నాయకులు కానివ్వండి, ఈ రకంగా ఆయన పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, నల్గొండ ప్రజలు. ఎందుకంటే ఆయన కొడుకును కోల్పోయి కూడా అంత బాధలో ఉన్నప్పటికీ ఆ బాధని దిగమింగుకొని ప్రజల కోసమే, ప్రజల వెంటే ఉండి నడిచి ప్రజలకు ఏం కావాలన్నా ఏ అవసరం ఉన్నా వారికి అండదండగా ఉంటూ ఆపదొస్తే ప్రజలందరికీ వినిపించే ఒకే ఒక్క పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే మనం చూసుకున్నటువంటి సంగారెడ్డి లీడర్ ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి, అతను కూడా ఏ పదవిలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు జనాలు ఆయన ఇంటి తలుపు తట్టినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్నారు. ఎవరికైనా ఎన్ని డబ్బులు ఉన్నా ఎవరికి హెల్ప్ చేయాలని ఎవరికి ఆలోచన ఉండదు. అట్లాంటి లీడర్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంటుంది. కాబట్టి మంత్రి కోమటిరెడ్డి గారి పైన ఇలా ఐఏఎస్ అధికారులు, మహిళా ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నాడని చెప్పేసి, చార్జ్ చేస్తున్నాడని చెప్పేసి, ప్రేమ పేరుతో అని చెప్పేసి వాళ్ళ స్థాయిని దిగజార్చి ఒక మహిళా ఐఏఎస్ అధికారిగా కావాలి అంటే వాళ్ళ వెనుక ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి చదివిన తర్వాత సివిల్స్ లో ర్యాంకు తెచ్చుకుని ఒక మహిళా ఐఏఎస్ అధికారులు అవుతారు. అట్లాంటి వాళ్ళ పేరుని ఈ రోజు డ్యామేజ్ చేస్తూ ఇలా మీడియాలో ప్రసారం చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో ఈ వ్యాఖ్యలపైనే కూడా మహిళా ఐఏఎస్ అధికారులపై తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పేసి ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం తీవ్రంగా ఖండించింది. ఈ రోజు వాళ్ళు ఒక డిమాండ్ కూడా చేశారు, ఖచ్చితంగా ఈ కంటెంట్ ని పూర్తిగా తొలగించాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదని, దీన్ని తప్పుగా స్వీకరించి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి మహానాయకుడు, లీడరు, నల్గొండ అంటేనే ఆయన పేరు వినిపించి శాశ్వతంగా ఆయన పేరు ఎక్కబడింది అక్కడ. సో అట్లాంటి వ్యక్తిని, ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూసి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఇది అందరు కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు, అక్కడ లీడర్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి మహానేతను తీసుకొచ్చి ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ హెచ్చరికలు మాత్రం ముందే వస్తాయి. నిన్న మన కొన్ని సోషల్ మీడియాలో కూడా చూసాము, ఆయననే టార్గెట్ గా చేసుకుని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ గా చేసుకుని కొన్ని సోషల్ మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసము కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయినప్పటికీ కూడా మౌనం వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకరి పైన నువ్వు నింద చేసేటప్పుడు అవి నిరాధారమైనవా లేకపోతే నిజమా అనేవి నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు బయట పెట్టొచ్చు కదా. ఎందుకు దాన్ని కంటెంట్ పెట్టేసి, థంబ్నెయిల్స్ పెట్టేసి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసి, కొన్ని పేపర్లు అయితే నిజంగా ఏదో డిజిటల్ పేపర్లు కరెక్ట్ గా ఏదో రేవంత్ రెడ్డి దీన్ని ట్యాప్ చేయించారు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయమని చెప్పింది, ట్యాప్ చేయించిన తర్వాత డీటెయిల్స్ అన్ని వచ్చాయని కూడా ఫేక్ వార్తలు అయితే సృష్టించారు. ఇదంతా అబద్ధం అని చెప్పేసి, ఇదంతా ఫేక్ అని చెప్పేసి మా ఛానల్ నుంచి మీకు కోరుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.